హలో మిమ్మల్నేనండి. ఒక మధురమైన జ్ఞాపకాన్ని ఎలా సేవ్ చేసుకోవాలో ఒక ఐడియా చూపిస్తాను. కాదేది కళ్ళకు అనర్హం అని మనకు నచ్చిన ఒక అమ్మాయి బొమ్మ నెట్లో నుంచి సెలెక్ట్ చేసి ఇలా కట్ చేయించుకోవాలి. సిఎన్సి కటింగ్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర కట్ చేస్తారు. ఆ బొమ్మకి మొదట వైట్ ప్రైమర్ ఒక కోట్ వేయాలి. దాని తర్వాత అకార్డింగ్ టు క్లైమేట్ ప్రకారము 12 అవర్స్ కానీ 1 డే కానీ పడుతుంది. ఆరిపోయిన వెంటనే సెకండ్ కోట్ కూడా వేసుకోవచ్చు. మనకి కావాల్సిన లైట్ పింక్ కలర్ కానీ లైట్ బ్లూ కలర్స్ కానీ డైరెక్ట్గా దొరకవు. సో మనకి ఎలాంటి టోన్ కలర్ కావాలంటే అలాగా వైట్ ఎక్కువ తీసుకుని దానిలో లైట్ పింక్ వేసి కలపాలి. ఆ టోన్ కలర్ మనకి నచ్చింది అనేదాకా డార్క్ కలర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. లైట్గా పింక్ రాగానే మనం దాంతో ఆపేయాలి. ఎకర్లిక్ కలర్స్ అయినా క్యామెల్ కలర్స్ అయినా వాడుకోవచ్చు. దాని తర్వాత సేమ్ అలాగే పింక్ కలర్ అయితే పింక్ కలరు, బ్లూ కలర్ అయితే బ్లూ కలరు, మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలరు 2 కోట్స్ వేయాలి. 1 కోట్కి 1 కోట్కి మధ్యలో ఫుల్గా డ్రై అవ్వాలి. అది క్లైమేట్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక కోట్కి సరిపడా కలర్ మీరు ఒక్కసారే కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కలరు టోన్ కనుక చేంజ్ వస్తే ప్యాచెస్ లాగా కనిపిస్తుంది. కొంచెం వేస్ట్ అయినా పర్వాలేదు, ఒక కోట్కి సరిపడా కలరు సేమ్ అలాగే కలుపుకోవాలి. ఇంచుమించు ఫస్ట్ టైం మనం వైట్ ఎంత తీసుకున్నామో దానిలో కలర్ ఎంత మిక్స్ చేసామో గుర్తుంచుకుంటే మళ్ళీ ఎండాక సేమ్ అదే మెజర్మెంట్లో సెకండ్ కోట్కి కూడా కలుపుకోవచ్చు. మీకు జెండర్ తెలియక ముందు ప్రజెంట్ చేయాలనుకుంటే వైట్ కలరు, తెలిసాక ప్రజెంట్ చేయాలంటే జెండర్ బట్టి పింక్, బ్లూ కలర్స్ వేసుకోవచ్చు. తర్వాత మీకు నచ్చిన ఏదో ఒక చార్ట్ పేపరు, బ్లాక్ కలర్ కానీ ఏదైనా సరే కలర్ కాంబినేషన్ మీకు నచ్చినట్టు తీసుకొని దాని మీద నేను చూపించినట్టు ఫస్ట్ ఒక పెద్ద హార్ట్ గీసుకొని దాని లోపల ఇంకొక చిన్న హార్ట్ పెట్టి అది కూడా గీసుకొని ఓన్లీ అవుట్లైన్ వచ్చేటట్టు మనం ఆ ముక్కలన్నీ ఒక 6 7 కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక బ్లాక్ హార్ట్ తీసుకుని దానికి ట్రాన్స్పరెంట్
పేపర్ కట్ చేసి అంటించాలి. ఫస్ట్ ఒక బ్లాక్ హార్ట్ తీసుకొని దానిపైన చుట్టూ గ్లూ పెడుతూ ఈ అవుట్లైన్ ముక్కలు ఏవైతే తీసుకున్నామో అవి 1 by 1 మనం 6 అయితే ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అనమాట. 6 5 7 ఒకదాని మీద ఒకటి అంటించాలి. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి మనం అన్నీ అంటించాం కదా, అప్పుడు హైట్ వస్తుంది కదా, దాని మధ్యలో సరదాగా చిన్న చిన్న తలుకులు అంటారు కదా, సీక్వెన్సెస్ రెడ్ కలర్వి కొంచెం, తర్వాత చిన్న చిన్న బాల్స్ అన్నీ అందులో వేయాలి. ఆ హార్ట్ చుట్టూ చక్కగా ఏదైనా బేబీ రిబ్బన్ ఉంటే అంటిస్తే చాలా అందంగా, ఇంకా ఎక్స్ట్రా బ్యూటీ, ఫినిషింగ్ బాగున్నట్టు కనిపిస్తుంది. ఎవరైతే క్యారింగ్లో ఉండి సోనోగ్రామ్ తీయించుకుంటారో దాన్ని కరెక్ట్గా సెంటర్లో ఆ బాబు ఫిగరో అమ్మాయి ఫిగరో ఎక్కడుంటుందో ఆ ప్లేస్లో కట్ చేసి రౌండ్గా ఇప్పుడు మనం చేస్తున్న ఈ అమ్మాయి పొట్టలో కరెక్ట్గా దాన్ని వచ్చేటట్టు కట్ చేసుకొని అంటించుకోవాలన్నమాట. పైన చిన్న హోల్ పెట్టి ఆ హోల్లో నుంచి ఒక దారం తీసుకొచ్చి ఆ అమ్మాయి చేతి నుంచి దాన్ని హ్యాంగ్ చేసి ముడేసామనుకోండి, అది షోగా అందంగా ఉంటుంది. దాని తర్వాత అది అటు ఇటు తిప్పుతుంటే దానిలో ఉన్నవన్నీ కదులుతూ ఉంటాయి అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఎవరైనా క్యారింగ్తో ఉన్నారా, వాళ్ళకి మీరు ఇలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారా, వెంటనే ఆ సోనోగ్రామ్ తీసుకోండి, కట్ చేయండి, ఇలా అందంగా అలంకరించి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.